సత్యవడ్ల మన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొబ్బరి బెల్లం అట్టు తయారీ విధానం చూద్దాము. హెల్తీగా టేస్టీగా ఉండే అట్టు. ముందుగా పాత్రను తీసుకొని అందులో 2 కప్పుల మినపప్పు వేసి నానబెట్టుకోవాలి. ఇంకొక పాత్ర తీసుకొని 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. మనం వాడుకునే బియ్యమే వేసుకోవచ్చు. వీటిని కూడా నానబెట్టాలి. ఉదయం నానబెట్టుకోవాలన్నమాట. సాయంత్రానికి ఈ విధంగా నానిపోయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలి. అలాగే బియ్యం కూడా నీరు లేకుండా శుభ్రంగా కడిగేసుకొని ఈ 2 ఒక దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ టైంగా వేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ అట్టును రెడీ చేసి పెడితే వాళ్ళు తింటారు, బాగా ఇష్టపడి తింటారు. ఇందులో బెల్లం, కొబ్బరి, యాలకులు, మినపప్పు, బియ్యమే కదా అండి ఉన్నవి. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. అలాగే మిక్సీ జార్లో మొత్తం వేసేసుకున్నాక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దీన్ని ఇంకొక పాత్రలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, చాలా గట్టిగా ఉంది కదా, ఇలాగే గట్టిగా ఉండాలన్నమాట. తర్వాత దీనికి కొబ్బరి కూడా కావాలి. కొబ్బరి ఒక సగం చెక్క అయితే సరిపోతుంది. చిన్నదైతే మరీ చిన్నదైతే ఒక కాయ వేసుకోవచ్చు, లేదు అంటే సగం చెక్క సరిపోతుందన్నమాట. ఈ మిశ్రమంలోకి 2 కప్పుల మినపప్పుకి 2.5 కప్పుల బెల్లం తురుమైతే పట్టిందనమాట. కరెక్ట్గా సరిపోయింది ఇలాగా. లేదు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం బెల్లం అయితే వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కొబ్బరి తురుము వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. నేను యాలకులు వేయడం మర్చిపోయానండి. యాలకులు దంచేసుకొని ఇందులో వేసేసి కలిపేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే మనకి మిశ్రమం అయితే తయారైంది. అయితే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నీళ్ళు కొద్దిగా చేర్చుకోండి. మరీ ఎక్కువగా పోసుకుంటే ఒకసారిగా పల్చనైపోతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట. నాకు కొద్దిగా నీరైతే పట్టింది కాబట్టి వేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవచ్చు, లేకపోతే బాండీలో అన్నా వేసుకోవచ్చు. నా దగ్గర బాండీ అవైలబుల్ లేదు, అందుకని పాన్ పెట్టాను. దాని మీద కొంచెం అది వేడెక్కిన తర్వాత నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఎక్కువగా వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అయితే ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీని మీద వేసేసుకోవాలన్నమాట. చిన్నవి వేసుకోండి, పెద్ద ఏమీ అవసరం లేదు. కానీ అలాగని మరీ మందంగా వేసుకోవద్దు. కొంచెం చుట్టూరా స్ప్రెడ్ చేసుకోండి ఆ పిండిని అనేది. చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అట్టును కాల్చుకోండి. తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత అట్టు అయితే అడుగున కాలిపోయింది. తిప్పే ముందు ఇంకొక వైపుకి పైన నూనె వేసుకొని ఈ అట్టును కూడా ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇటు పక్కన నూనె ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారికి తిప్పితే మీద పడిపోతుంది. చాలా జాగ్రత్తగా వేసానన్నమాట. మీరు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఈ విధంగా ఇంకో వైపు తిప్పుకున్న తర్వాత కూడా మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 5 నిమిషాలు కాలనిచ్చిన తర్వాత మన సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. రుచికరమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి బెల్లం అట్టు అయితే తయారీ అయిపోయింది. ఈ విధంగా మనం ఇంత మందంగా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువేం అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై